ధనం అనేది దేవుడిస్తాడు. కొంతమందిని మిడిల్ ఫ్యామిలీగా పుట్టిస్తాడు, కొంతమంది కోటీశ్వరులుగా పుట్టిస్తాడు, కొంతమంది పేదలుగా పుట్టిస్తాడు, కొంతమందిని రకరకాలుగా ఈ దినాల్లో మనుషులు వాళ్ళ జీవిత విధానాన్ని మనం చూస్తాం. పేదలై పుట్టిన వారు గొప్పవారైపోవడం మనం చూస్తాం, గొప్పవారు కూడా పేదలైపోవడం మనం చూస్తాం. ఇవన్నీ చేసేది ఎవరో తెలుసండి? దేవుడే. అందుకే అంటారు, ఎడ్లు బండ్లైని బళ్ళు వాళ్ళైని అంటారు. బండ్లు వాడలుగా మార్చేవాడు ఆయనే, బండ్లు ఎడ్లు వాడలుగా మార్చేది ఆయనే. మొదటి వాడిని కడపటిగా మార్చేవాడు ఆయనే, కడపటి వాడిని మొదటిగా మార్చేవాడు కూడా ఆయన. ఈ విషయాన్ని దావీదు మహారాజు అయి గుర్తించాడు. మహారాజు అయి గొర్రెల కాపరి నుండి అనుభవం అండి చాలా గొప్పది, జ్ఞానము చాలా గొప్పది. దేవుని గుర్తించి దేవుని మార్గంలో నడిచేవారు వారు పడిపోరు.